పిరమిడ్ మాస్టర్ ఎవరు? అంటే ఎవరిని మనం పిరమిడ్ మాస్టర్ అంటాం అనే దాని మీద కొంచెం కొద్దిపాటి అవగాహన తెచ్చుకుందాం. సో ఏదైనా ఒక ఈరోజు భూభండ్ల మీద ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. దానిలో పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది ఒకటి. మ్యూట్ చేసుకోండి సార్. సో ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. అలాగే ఒక పిరమిడ్ మాస్టర్ ముందు, ఒక పిరమిడ్ మెడిటేటర్ అనుకోవాలంటే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఈ ఆనాపానసతి ధ్యానం. తర్వాత అన్ అన్నిటికన్నా ముఖ్యం వెజిటేరియన్ గా మారటం, పూర్తిగా హింసా మార్గాన్ని వదిలేసి అహింస మార్గంలోకి రావటం. ఇక్కడ హింస అంటే ఒక నాన్ వెజ్ వదిలేయటమే కాదు, మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ ఎవరిని హింసించకూడదు. అది కూడా మెయిన్. మనం శాకాహారం తింటా 10 మందిని మాటతోనూ నోటు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నా కూడా అదేమి అహింసగా ఆ, అహింస అనుకోబాకండి. ఒక శాకాహారం తింటే మాత్రం నేను అహింసా మార్గంలోకి వచ్చి అనుకోవటం పొరపాటు. నువ్వు శాకాహారి అయినప్పటికీ నీ నోటి ద్వారా కానీ మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టినా ఇవర్ నాటే పిరమిడ్ మాస్టర్, ఇవర్ నాటే బుద్ధ. అర్థమైందా? సో మనం ఒక అహింసా వాదుడిగా ఉంటూ ఎవరిని హింసించకుండా ఏ జీవికి మనం ఆపదను తలపెట్టకుండా బతకటం అనేది ఫస్ట్. సెకండ్ పాయింట్. తర్వాత ఈ వెజిటేరియన్ గురించి మనం విస్తృతంగా ఈ భూమండలంలో ప్రచారం చేయటం. ఎందుకు పిఎస్ఎస్ మూవ్మెంటే? ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అందరూ మీరు నాన్ వెజ్ తినద్దు, వెజిటేరియన్ గానే ఉండండి అని చెప్తారు. కొన్ని కొన్ని వాటిల్లో ఆ కోర్స్ చేసినంత వరకే మీరు నాన్ వెజ్ తినకండి, తర్వాత మీ ఇష్టం అంటారు. ఇలా ఎన్నో రకాల తేడాలు ఉన్నాయి రకరకాల సంస్థల్లో. కానీ ఒక పిఎస్ఎస్ మూమెంట్ లోనే ఎందుకు పత్రిజీ ఈరోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పడం అనేది ఒక ఛాలెంజ్ సొసైటీకి. ఎందుకంటే 80% బిజినెస్ ఈ నాన్ వెజ్ మీద జరుగుతుంది. దాదాపుగా ఇంతకు ముందు వెజిటేరియన్ గా ఉన్నటువంటి కొంత కొన్ని వర్గాల వారు కూడా ఇప్పుడు నాన్ వెజ్కి వచ్చేసారు. ఈ తరుణంలో ఈ భూమండలం మీద ఈ నాన్ వెజ్ ద్వారా, మూగజీవుల హింస ద్వారా భూమాత ఎంతో మరి వీటికి లోనయ్యి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ భూకంపాలు కానీ చూడండి, మనకు ఒక చిన్న పెయిన్ వస్తేనే మనం తట్టుకోలేం. మరి అటువంటి మూగజీవులన్నింటిని కూడా మనం పూర్తిగా మరి ఒక నిస్సహాయ స్థితిలో వాటిని చంపి మన ఆనందం కోసం మరి వాటిని హింసిస్తూ ఉంటే వాటి యొక్క ఆ దుఃఖం అంతా కానీ వాటి బాధ అంతా కానీ ఈరోజు ఈ భూమండలం మీద పేర్కొని మరి ఈ అగత్యాలు కానీ ఈ దారుణాలు కానీ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికి కారణం ఈ మాంసాహారం అని పత్రిజీ గమనించి ఈ ధ్యానంతో పాటు అట్లీస్ట్ భూమండలం మీద 70% మంది శాకాహారులు అయ్యేంత వరకు పిరమిడ్ సొసైటీ పనిచేస్తూనే ఉంటుందని మరి పిరమిడ్ మాస్టర్లందరికీ చెప్పటం. దాన్ని మేము గురువు గారు ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో తీసుకొని ప్రతి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు ప్రతి చాట, అన్ని జిల్లాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విలేజెస్ లో కూడా ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ హింసా మార్గాన్ని వదిలేద్దాం, మరి హంసను పట్టుకుందామని నినాదాలు చేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా మనం పనిచేయటం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఒక పిరమిడ్ మాస్టర్ అనేది మనకి ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ ఒకటి ఆనాపానసతి ధ్యానం, శాకాహారిగా మారటం, ఈ పిరమిడ్ గురించి, పిరమిడ్ శక్తి గురించి, మరి ఈ శాకాహారాన్ని గురించి మనకు తెలిసిన వాళ్ళకి 10 మందికి తెలియజేయటం. సో ఇది ఫస్ట్. హూ ఇస్ ద పిరమిడ్ మాస్టర్? పిరమిడ్ మాస్టర్ అవటానికి ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత మనకి పిరమిడ్ సొసైటీలో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. సో ఈ ఆదర్శ సూత్రాలన్నీ కూడా బ్రహ్మ సూత్రాలతో సమానం. ఇది నేను చెప్పే మాట కాదు. ఎంతో మంది ధ్యాన మహాచక్రాల్లో ఎంతో మంది గురువులు వచ్చినప్పుడు వాళ్ళ నోటి ద్వారా మేము విన్న మాట. ఎందుకంటే పత్రిజీ బ్రహ్మసూత్రాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం చదవలేము, పాటించలేము అని వాటన్నిటిని సారాంశాన్ని తీసుకొని ఒక సాధకుడు పర్ఫెక్ట్ గా తయారవ్వాలంటే సో ఒక 18 ఆదర్శ సూత్రాలు కనిపెట్టారు, తెలియజేయటం జరిగింది. వాటన్నిటిని మనం 1 బై 1 ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక నిమిషం లైన్ లో ఉండండి.
నిమిషం లైన్ నుండి పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసం అట్లీస్ట్ మనం అన్ని ఒకసారిగా పాటించలేకపోయినా ప్రతిరోజు ఒక్కోటి మనం నే- మననం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ వెళ్తే సో మనకు అసాధ్యం కానిది ఏది లేదు. మేము కూడా అన్ని ఒకసారి ఏమి పాటించలేదు, స్టెప్ బై స్టెప్ సో పాటించుకుంటూ ఈరోజు మాక్సిమం మరి 18 ఆదర్శ సూత్రాలకు అనుగుణంగానే జీవిస్తున్నాం. ఒక్కొక్కసారి ఏదైనా తెలుసో తెలియక పొరపాటులు జరిగితే వాటిని తెలుసుకొని మళ్ళీ జీవితంలో మళ్ళీ రిపీట్ చేయకుండా జీవిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఒక మాస్టర్ పర్ఫెక్ట్ గా తయారవ్వాలంటే, అంటే ఒక సాధకుడు పర్ఫెక్ట్ గా అవ్వాలంటే, ఒక పిరమిడ్ మాస్టర్ అనిపించుకోవాలి అంటే ఫస్ట్ 18 ఆదర్శ సూత్రంలో ఫస్ట్ సూత్రం సరైన ధ్యానం చేయటం, అందరికీ ఆ ధ్యానాన్ని చేయించటం. అంటే ఆనాపానసతి సరైన ధ్యానం మీనింగ్ అంటే ఏంటి? మనం ఎన్ని గంటలు చేసామనేది కాదు, చేసింది మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. మనం దేన్నైతే చేసామో దాన్ని మళ్ళీ 10 మందికి తెలియజేయటం. మనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన. సరైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి ఉంటుంది. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఆలోచన రహిత స్థితి చేరుకున్న క్షణంలో ఆత్మజ్ఞానం ఉషోదయం అవుతుంది. ఇదే సరి అయిన ధ్యానం అని శ్వాస మీద ధ్యాసం ప్రయత్నం చేసిన ప్రతి ముముక్షువు వెంటనే అర్థమై తీరుతుంది. మరి సత్యం అవగతమైన వెంటనే సమస్త లోకాలకు విజయరహస్యం వెలుగెత్తి చాటి చెప్పాల్సిన అదే ధ్యాన ప్రచారం. ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయవలసింది అది. ఇప్పుడు ధ్యాన ప్రచారం అంటే మన మీద బయటికి వెళ్ళి రోడ్ల మీద తిరగాల్సిన పని లేదు. మనకున్న టైంలోనే మనకు ఫ్రెండ్స్ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా చక్కగా నేను ధ్యానం చేస్తున్నాను, నువ్వు కూడా ధ్యానంలోకి రా, ధ్యానం చేస్తే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పడంలో తప్పులేదు. అది ఫస్ట్. తర్వాత రెండో సూత్రం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, అందరి చేత సరైన పుస్తకాలను చదివించటం. సో ఇక్కడ ఎన్నో రకాల పుస్తకాలు ఉంటాయి. మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు రామాయణ మహాభారతాలు చదివాము. మరి ఇప్పుడు సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఒక భగవాన్ రమణ మహర్షి బుక్ చదవాలి, ఆది శంకరాచార్యుల బుక్, అద్వైతత్వం గురించి ఎంతో గొప్పగా ఉన్న పుస్తకాలు ఉన్నాయి, చిన్న చిన్న పుస్తకాలు. ఆత్మతత్వం గురించి, ఆత్మబోధ గురించి చిన్న చిన్న పుస్తకాల్లోనే ఎంతో జ్ఞానం ఉంటుందండి. సో ఎప్పుడైతే ఒక సాధకుడు, అంటే మనం సిలబస్ దాటి వచ్చాం, ఎల్కేజీలో ఉన్నప్పుడు ఎల్కేజీ బుక్స్ చదివాం, ఈ యూకేజీలో ఉన్నప్పుడు యూకేజీ బుక్స్ చదివాం, అవన్నీ దాటుకుంటూ ఇప్పుడు మన సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఒక సాధకుడు మళ్ళీ మనం ఆ పుస్తకాల జోలి వెళ్తే మళ్ళీ మన కన్ఫ్యూజన్ అయిపోతుంది. అర్థమైందా? సో పిఎస్ఎస్ మూమెంట్ లో తులసీదళం అని ఒక బుక్ ఉంది, పత్రి సార్ రాశారు, చాలా అద్భుతమైన బుక్. సో దాన్ని కనుక మనం చదువుకుంటా వెళ్తే మనకి ఈ సాధనా మార్గంలో ఒక సరైన అవగాహన కలుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అట్లా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. స్వాధ్యాయంలో మనం అతి ముఖ్యమైన పుస్తకాలు మరి లోబ్సాంగ్ రాంప, యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు, యోగానంద పరమహంస, సో అట్లాగే ఎక్కిరాల కృష్ణమాచార్య, దీపక్ చోప్రా, లెండా గుడ్మ్యాన్, షార్లీ మెక్లన్, జన్ రాబర్ట్స్, రిచర్డ్ బాక్, కార్లోస్ కాస్నిడా. సో వెస్టర్న్ మాస్టర్లు కూడా ఎన్నో బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఖాళీ టైంలో చదువుకుంటూ వెళ్తే ఈ సాధన పైన, ఈ ఆత్మజ్ఞానం పైన, అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే దానిపైన పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. అది సెకండ్ పాయింట్. మూడోది ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవటం. సో మనం మెడిటేషన్ చేస్తున్నాం, మెడిటేషన్ ఎన్నో అనుభవాలు వస్తున్నాయి, ఇవి మనం షేర్ చేసుకోవాలి 10 మందితో. ఈ రోజు నేను కొంతమంది అనుభవాలు అడిగాను, రాజు గారు కావచ్చు, అట్లాగే మన రాధాకృష్ణ సార్ కావచ్చు. ఈ అవును. పంచుకోవడం ద్వారా ఏమైందంటే ఎదుటోళ్ళకి అనుభవం సార్ అది ఇన్స్పిరేషన్ అన్నమాట. మీరు చెప్పారు చెప్పండి. కదా బుక్స్ అండ్ అవి ఆ, లైక్ గుర్తు పెట్టుకోవడం కానీ రాసుకోవడం కానీ ఏం లేదు. ఇవి కొన్ని మనకి
అక్కడ మనకి ఫౌండేషన్ దొరుకుతాయండి. ఫౌండేషన్ లో లైబ్రరీ ఉంది. అవును. ఆ ఒకసారి ఫస్ట్ మీరు చూస్తారా ఇనిషియల్ చాట్ లో ఏమేమి ఆ మంచి చాట్ బుక్స్ లో ఉన్నాయి చేస్తారండి. పెడతాను సార్, పెడతాను. థ్యాంక్ యూ. సో పరస్పరం కూడా మనం అనుభవాలు షేర్ చేసుకోవటం, ప్రతిరోజు ఒక గంట ఈ ఆధ్యాత్మిక సంబంధించి సత్సంగం చేసుకోవటం. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని, మనం ఇప్పుడు జూమ్లో జరుగుతున్న మెడిటేషన్ అయిపోయింది, తర్వాత అనుభవాలు కూడా కొంతమంది తీసుకున్నాం, తర్వాత సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మరియు మన ఎదుటన్న వ్యక్తితో పంచుకోవటం. అర్థమైందా? సో అది మూడోది. తర్వాత నాలుగో సూత్రం, వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవటం. మన జీవితం అంతా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కనీసం ఒక్క రోజన్నా మౌనంగా ఉన్నాం. ఒక్కరోజు కూడా మనం ఈ శరీరానికి ఆహారం లేకుండా లంకనం పెట్టాం. అన్నిటికన్నా అద్భుతమైన ఔషధం లంకనం, పరమ ఔషధం. సో పత్రిజీ ఏం చెప్పేవాళ్ళంటే, వారంలో ఒక రోజు మౌనంగా ఉండండి, వారంలో ఒక రోజు ఆహారం లేకుండా ఉండండి. ఈ రెండు కనుక పాటిస్తే 80% ఆరోగ్యం మనకు అక్కడే వస్తుందండి. భగవాన్ రమణ మహర్షి జీవితం అంతా కూడా ఏం మెసేజ్ ఇవ్వాల ప్రపంచానికి, మౌనమే ఆయన మెసేజ్. మరి ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి పిఎంలు వచ్చారు, సీఎంలు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి గిరి ప్రదక్షిణ అయ్యే లోపల వాళ్ళంతా భగవాన్కి సరెండర్ అయిపోయేవాళ్ళు. అంటే మౌనంలో అంత శక్తి ఉంది. అందుకని ఎంతో మంది చెప్పారు, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దాన్ సైన్స్. సైన్స్ కన్నా గొప్పది సైలెన్స్. కాబట్టి మనం ఈ సాధనా మార్గంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ వారంలో ఒక రోజన్నా మౌనంగా ఉండాలి. మౌనం అంటే ఏంటి? మాట్లాడుకుంటాం కాదు, మనసును మౌనంలో పెట్టాలి. మనసుని మౌనంలో పెట్టాలి. ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు మనం అందరం ఉపవాసాలు చేస్తాం, పూజలు చేస్తాం. ఏకాదశి అంటే ఏంటి? అన్ని ఇంద్రియాలను ఒక చాటుకు తెచ్చి దానికి ఏం పని చెప్పడుకుంటే ఏకాదశి ఉపవాసం. పంచేంద్రియాలన్నింటినీ ఒక చాట. ఇప్పుడు పంచేంద్రియాలకి మనం రోజు పని పెడుతున్నాం కదా, కళ్ళతో పని పెడుతున్నాం, చేతులతో పని పెడుతున్నాం, నోటితో పని పెడుతున్నాం. ఆ ఏకాదశి రోజు వీటన్నిటికి పని లేకుండా అన్నిటిని ఒక చాటకు తెచ్చి ఈ మనసును, ఈ పంచేంద్రియాలను ఒకటి చేయటమే ఆ యొక్క ఉపవాసం యొక్క లక్షణం. అంటే ఒక సాధకుడు ఇలా అనుకొని మనం సాధన చేయాలి. విడిగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తెలియదు కదా పాపం, వాళ్ళకి సాధన గురించి తెలియదు కాబట్టి ఆ రోజు చక్కగా దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ మరి ఏదో ఒకటి ఉపవాసం చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఒక సాధకుడు ఆ ఏకాదశి రోజు ఫాస్టింగ్ లో ఉండి మౌనంలో ఉండాలి. ఆ మౌనంలో ఉన్నప్పుడే మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో వీలైనంత వరకు మౌనాన్ని అలవరుచుకోవటం అనేది అభ్యసించాలి. తర్వాత పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి. సో ప్రతి నెలలో ఒక పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమి అనేది సాధకుడికి ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే ఈ భూమండలం మీద సమస్త గురువులు కూడా ఆ పౌర్ణమి రోజు విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భూమి మీద విపరీతమైన ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజుని సంపూర్ణంగా సాధనకు వాడుకుంటారో, 24 గంటలు నెలంతా చేస్తే ఎంత ఫలితం ఉందో, పౌర్ణమి రోజు వస్తే అంత ఫలితం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 3 రెట్ల శక్తి ఎక్కువ ఈ ఎర్త్ మీద ఉంటుంది పౌర్ణమి రోజున. సో కాబట్టి పౌర్ణమి ధ్యానాన్ని కూడా మనం ఎక్కువగా అలవర్చుకోవాలి. ఈ పౌర్ణమి రోజులు విశేషంగా ప్రకృతిలో సాధ్యమైనంత మటుకు ప్రకృతి మాత బడిలో, ప్రకృతిలో ఇంకా మనం ఈ సాధన చేసుకుంటూ వెళ్తే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకనే వెనకట్లో సాధన చేసేటప్పుడు అందరూ హిమాలయాలు వెళ్ళేవాళ్ళు. ఎందుకు హిమాలయాలు వెళ్ళేవాళ్ళు అంటే, ఈ యొక్క మాయా ప్రపంచంలో సాధకుడు ఎదగలేడు, అందుకని డిస్టర్బెన్స్ గా ఉంటది కాబట్టి కొన్ని రోజుల పాటు సాధన చేసుకోవడానికి అట్లా ప్రకృతిలోకి, హిమాలయస్ లోకి, గురువుల ఆశ్రమాల్లోకి వెళ్ళి సాధన చేసేవాళ్ళు. సో అది ఫిఫ్త్ పాయింట్, పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయటం. 6, వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం ఉపయోగించుకోవటం. మనకి సమయం కుదిరినప్పుడల్లా పనులు వదిలేసి ధ్యానం చేయమంటల్లా, ఎప్పుడైతే మన ఖాళీ సమయం ఉందో ఆ సమయాన్ని మనం మాక్సిమం ఈ సాధనకు ఉపయోగించుకోవాలి. గ్రేట్ పిరమిడ్ అనేది ఈజిప్ట్ లో ఉంది. ఇతర గ్రహాంతర వాసులు సుమారు 10,000 సంవత్సరాల కిందే కన్నా పూర్వమే ధ్యానం కోసం కట్టించారు అవి. కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అన్నది మొట్టమొదటి భారతదేశ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి. మరియు పిరమిడ్లు, టోపీల్లో చేసుకొని మనం ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఇళ్లపై, రూప్ టాప్ల పైన కూడా మనం ఓపుకుంటే, సిమెంట్ తో చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే మెటీరియల్ బట్టి పిరమిడ్ యొక్క లైఫ్ టైం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఏది కుదిరితే దాన్ని
ఆ పిరమిడ్ని కనుక్కొని మనం చక్కగా సాధన చేసుకోవటం అనేది ఉత్తమం. తర్వాత 7 అల్లోపతి మందులు ఏమాత్రం వాడకపోవటం. ఇక్కడ అల్లోపతి మందులు ఏ మాత్రం వాడకపోవడం అంటే దాని మీనింగ్ మందులు మానేయమని కాదు. మానవ జీవితం ఈరోజు మనం సంపాదించే సంపదల్లో 70% హాస్పిటల్గా ఖర్చు పెడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన జీవన విధానాన్ని మార్చుకొని మన ఆహారపు అలవాట్లు మార్చుకొని సాధనా మార్గంలోకి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం ఆరంభిస్తామో అప్పుడు మనకి మెడిసిన్తో పని ఉండదు. నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ ఏంటంటే మెడిసిన్ వాడొద్దని కాదు. ప్రైమరీగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాడాలి. వాడుకుంటూ సాధన చేయంగా చేయంగా మీ మనసుకు తెలిసిద్ది ఇంకా నాకు మెడిసిన్తో పని లేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నప్పుడు మీరు ఆ మెడిసిన్స్ పక్కన పెట్టండి. సో అల్లోపతి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? అల్లోపతి మెడిసిన్లో కెమికల్ ఉంటుంది, కంప్లీట్ కెమికల్సే కదా అవంతా. సో రెగ్యులర్గా వాడే కొంది ఒక లాంగ్ టర్మ్ దాటినాక దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని మనకి ఇంకా వాళ్ళ ఆల్టర్నేట్ థెరపీలు ఎన్నో వచ్చినాయి. ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, నాడీపతి ఉంది, ఎన్నో వైద్యాలు ఆధునిక ప్రపంచంలో. ఈరోజు మనకు మానవుడికి ఏదన్నా వస్తే ఒక మానసిక వ్యాధికి తప్ప మిగతా ఫిజికల్గా మన బాడీలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేస్తున్నారు. మరి ఎన్నెన్నో కొత్త వైద్య విధానాలు కూడా సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ మెడిసిన్ వాడొద్దని కాదు, నీ యొక్క శక్తిని ధ్యానం ద్వారా ఇప్పుడు చెప్పుకుంటాం కదా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని. అట్లాగే శరీరంలో మరి రోగం మనమే సృష్టించుకుంటున్నాం. ఆ సృష్టించుకున్న రోగానికి మనమే దాన్ని మార్చుకునే శక్తి కూడా ఉందని తెలియజేశాడు పత్రిజీ. కాబట్టి ఆ విషయాన్ని రైట్ వేలో మనం ఆలోచించినప్పుడే అర్థమైంది. అంతేగాని చాలా మంది నో మెడిసిన్ నో డాక్టర్ అని పెట్టుకొని నేను మెడిసిన్ వాడను, అది వాడిని, ఇది వాడటం తప్పు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు ధ్యానం చేస్తే తగ్గుతాయా? మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఆ కాళ్ళల్లో గుజ్జు తగ్గినప్పుడు, కాల్షియం తగ్గినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దానికి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకొని ఆ జాగ్రత్తలు పాటించినప్పుడే మనకి దాని నుంచి మనం బయటపడతాం. సో కాబట్టి నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ అది. ఎక్కువగా మందుల జోలు వెళ్లకుండా మన స్వశక్తితో సాధన చేసుకుంటూ మన ఆలోచన విధాన్ని మార్చుకుంటూ ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటూ చక్కగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో దాదాపుగా సగం మనకి ఆ రోగాలన్నీ కూడా తగ్గడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 8వ పాయింట్, ఏమాత్రం మాంసం తినకపోవటం, దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం. వ్యతిరేకించడం అంటే మాంసం తినే వాళ్ళని వ్యతిరేకించడం అని కాదు. మనం ఒకప్పుడు తిన్నాం, ఈ రోజు తెలుసుకున్నాం, ఈ శాకాహారిగా మారాము. ఎప్పుడైనా ఒక అలవాటు మోటివేషన్ ద్వారా పోదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా మాంసం తినొద్దు తినొద్దు, మరి మనము ఆ జీవులు కూడా ఒకటే, వాటికి మనసు ఉంది, మనకి మనసు ఉంది, మనకి పిల్లలు ఉన్నారు, వాటికి పిల్లలు ఉన్నారు. మనం ఇంట్లో పిల్లాడు మనం బాధపడుతుంటే మనం ఎంత చూడలేము, అట్లాగే మరి ఆ మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, వాటి పిల్లలు మనం తీసుకొని తింటున్నా కూడా అవి అదే విధంగా బాధపడుతూ ఉంటాయనే విషయం మనకు తెలుసు. కానీ ఇన్ని చెప్పినా ఇంత మోటివేట్ చేసినా కూడా మనిషిలో మార్పు రాదు. ఎప్పుడైతే అసలు మనం మాంసం ఎందుకు తినకూడదు, సైన్స్ ఏముంది, మాంసం తింటే సైన్స్ ఏం చెప్తుంది అనేది కనుక మనం పూర్తిగా ఎప్పుడైతే అవగాహన తెచ్చుకుంటామో అప్పుడు మనకి ఆ అలవాటు అనేది సహజంగా పోద్ది. చాలా మంది డౌట్ రావచ్చు, సార్ మరి మాంసంలో మాంసకృతులు ఉన్నాయి కదా, ప్రోటీన్స్ ఉన్నాయి అంటున్నారు, విటమిన్స్ ఉన్నాయి అంటున్నారు, విటమిన్ B12 ఉంది అంటున్నారు. ఉన్నాయి, కానీ శాకాహారం కన్నా తక్కువే ఉన్నాయి. లండన్లో రీసెంట్గా రీసెర్చ్ చేశారు ఒక 5 years బ్యాక్. ఎన్ని రకాల స్ప్రౌట్స్ తీసుకున్నారు, ఆకుకూరలు కూరగాయలు తీసుకున్నారు, తర్వాత ఈ నూనెలో వేపే పదార్థాలు ఉంటాయి కదా అవి తీసుకున్నారు, చివరికి మాంసం తీసుకున్నారు. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఆకుకూరలో కూరగాయల్లో ఎక్కువ ప్రాణశక్తి ఉంది. స్ప్రౌట్స్ ఉంటాయి కదా సహజంగా గింజలు, వాటిల్లో పుష్కలంగా ఉంది ప్రాణశక్తి. తర్వాత ఈ నూనెలో మనం రోజు ఈ రుచుల కోసం వేయించుకొని తింటా ఉంటాం, దానిలో 50% ఉంది. ఈ మాంసం దగ్గరికి వెళ్తే దానిలో నెగిటివ్ ఎనర్జీ కనపడింది. దాంతో సైంటిస్టులు ప్రూవ్ చేశారు. అంటే మనకి ఎలా వచ్చింది ఈ మాంసం తినే ఆచారం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మన ఇండియన్ కల్చర్లో మాంసాహారం తినమనేది లేదు. మన వేదాల్లో కూడా కొన్ని కొన్ని ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో
కొన్ని చోట్ల బలి అని పెట్టారు. అక్కడ బలి అంటే ఏంటి? ఆ గుణాలను మీరు తీసేయండి. ఆ గుణాలను ఆ గుణాలను పాగొట్టుకోవటమే బలి. అర్థమైందా? మరి దసరా నవరాత్రులప్పుడు కూడా రోజుకు ఒక అవతారం వేస్తారు. మరి దుర్గమ్మ తల్లికి శాకాహారం, ఆ ఒకరోజు శాకాహారంతో అన్ని వెజిటేబుల్స్తో అమరుస్తారు. ఏ భగవంతుడు కూడా హింసను ప్రేరేపించలేదు, ప్రోత్సహించలేదు మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గ్రంథాలైనా పట్టుకోండి. ఈవెన్ జీసస్ కూడా అదే చెప్పాడు. ఆయన ఎప్పుడు మేకతో ఫ్రెండ్షిప్ చేశాడు. అతను కరుణామయుడు, ఏ రోజు కూడా హింస చేయమని చెప్పల. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్స్ నుంచి రకరకాల గురువులు తయారయ్యి వాళ్ళ విధానాల్లో కొన్ని కొన్ని మనకి ఆ వెనకాల ప్రాచీన కాలం నుంచి కొన్ని కొన్ని అలవాట్లు ఈ రోజు నేను మాంసం తిన్నాను. నేను మాంసం తిన్నానంటే కారణం ఏంటి? నా ఇంట్లో వాళ్ళు ఒకప్పుడు చెప్పారు, వాళ్ళు తిన్నారు, తెలియక నేను తిన్నా. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసరికి పత్రిజీ దాని యొక్క ఎసెన్స్ ను పూర్తిగా అవగాహనలో తెచ్చారు. సో మాకు న్యాచురల్ గా పోయింది. అలా మనకి అలవాటు అనేది మోటివేషన్ ద్వారా కాదు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటామో తద్వారా పూర్తిగా మన జీవితంలో నుంచి దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మోటివేషన్ ద్వారా ఏమైంది? మనసుకున్న శరీరానికి యుద్ధం జరుగుతూ ఉంటది. మనసేమో తినమని చెబుతూ ఉంటది. శరీరం ఏమో, మనసేమో వద్దంటది, బుద్ధి ఏమో తినమంటది. సో అలా చేయొద్దు ఎప్పుడు. ఎప్పుడు ఒక అలవాటు అనేది సహజంగా పోవాలి. సో అట్లా మనం ఈ మాంసాహారం గురించి పూర్తిగా తెలుసుకొని 10 మందికి తెలియజేస్తూ మాంసాహారాన్ని పూర్తిగా మనం మానేసి శా శాకాహారులుగా కావాలి. గుడ్డు కూడా నాన్ వెజ్, ఎగ్ కూడా, ఇంక్లూడింగ్ ఎగ్ ఆల్సో నాన్ వెజ్. సో ప్రకృతితో సహజీవనంగా గడుపుతూ ఉండటం, అడవుల్లో ట్రెక్కింగ్ చేయటం. అప్పుడప్పుడు మనం చక్కగా మనం ఎప్పుడు ఇళ్లలోనే స్ట్రక్ అయి ఉంటాం. సాటర్డే సండే వచ్చి మాల్స్ లో ఉంటాం, లేదంటే మూవీస్కి వెళ్తాం, లేదంటే బంధువుల ఇంటికి వెళ్తాం. అవి కూడా ఉండాలి, ఉండొద్దని కాదు. వాటితో పాటు ఎప్పుడన్నా చక్కగా మనం వారంలో 1-2 రోజులు ప్రకృతి అంటే ఏంటి, నేచర్లోకి పిల్లల్ని తీసుకెళ్ళటం, ఆ నేచర్లోకి వచ్చేసేపు సాధన చేసుకోవటం, అక్కడ మనం కొంత సమయాన్ని కేటాయించటం, అలా చేయటం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మేము ఎప్పుడు ట్రెక్కింగ్స్ పెట్టినా, టూర్లు పెట్టినా కంప్లీట్ నేచర్లో వెళ్ళటానికి. రేపు కూర్గు టూర్ ఉంది, దాదాపు 70 మందితో మనం అక్కడ రిజిస్టర్ అయ్యారు. 70 మందితో చక్కగా 5 రోజులు ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? ఇక్కడ 2 యాత్రలు ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్ర, విహార యాత్ర. మనం ఇటు సాధన చేసుకుంటాం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ ప్రకృతితో మమైకమై ప్రతిరోజు ట్రెక్కింగ్స్ ఉంటాయి. సో రకరకాల మెడిటేషన్ ప్రాసెస్ ఉంటాయి. సైలెన్స్ మెడిటేషన్ అని, 5 ఎలిమెంట్స్ ఆఫ్ మెడిటేషన్ అని, రకరకాల ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. సో దాంతోపాటు నిన్న మన క్లాస్ చెప్పారు కదా పిప్పల ప్రసాద్ గారు, సడన్ గా నిన్న ఆయనతో మాట్లాడతాం, సార్ కూడా నేను వస్తాను శివ అంటాం. లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ కూడా ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ 5 రోజుల్లో మనం ఎంతో శక్తిని, ఎంతో ఆనందాన్ని, ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. ఎందుకంటే దాదాపు 8-9 మంది గురువులు కూడా వస్తున్నారు. అరుణాచలం నుంచి సాగర్ సింధూరి గారు, అట్లాగే కొంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, దాదాపు 30 సంవత్సరాలు పైబడే మరి సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా వస్తున్నారు. సో అదొక గొప్ప అవకాశం. అట్లా మనం ఈ ప్రోగ్రామ్ లో రానప్పటికీ అప్పుడప్పుడు మనకు ఉన్న విలేజెస్ కానీ, సిటీకి దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు కానీ ఆ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనం తద్వారా అక్కడి నుంచి ఎంతో జ్ఞానం పొందటం అనేది ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అప్పుడప్పుడు కూడా మనం ప్రకృతిలో విహరిస్తూ ఉండాలి, ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి. ఆ ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడే మనకి తొందరగా మన శారీరక మానసిక రుగ్మతలు కూడా హీలింగ్ అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు ప్రత్యేక ఎప్పుడైనా వేషధారణ అనేది లేదు. పిఎస్ఎస్ మూమెంట్ లో చాలా సంస్థల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉంటుంది. పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రి గారు ఏం చెప్పారంటే సంసారంలో నిర్వాణం. నువ్వు నీ జీవితంలోనే మ్యారేజ్ చేసుకొని సంసారంలో జీవిస్తూ ఏ ప్రత్యేక వేషధారణ అవసరంలా, ప్రత్యేక వేషధారణ అనే దానికి చోటే లేదు అని పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రిజీ చెప్పాడు. సంసారంలోనే నిర్వాణం. దాన్నే మిడిల్ పాత్ అన్నాడు గౌతమ్ బుద్ధుడు. తర్వాత చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వటం. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, చాలా మంది ధ్యానం మీద చాలా అపోహలు ఉన్నాయి. ధ్యానం ఏదో వయసు పోయాక చేసుకునేది, వయసులో ఉన్నప్పుడు చేసుకునే క్రియ కాదు, వయసులో చేసుకుంటే వాళ్ళ యొక్క మైండ్ అంతా కూడా డైల్యూట్ అయిపోద్ది. ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్ అండి. సో 5 సంవత్సరాలు పైబడిన ప్రతి పిల్లాడు ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు భాగవత్ స్వరూపులు అంటాం. ఎందుకంటే
వాళ్ళకి మనసుకి అంత మనకున్న ఆలోచనలు ఉండవు. ఏజ్ పెరిగే కొంది, మరి వయసు పెరిగే కొంది, ఎడ్యుకేషన్ పెరిగే కొంది మనకి ఈ రకరకాల రుగ్మతలన్నీ ఏర్పడుతున్నాయి. సో పిల్లలకు గనక చిన్నప్పటి నుంచి ధ్యానాన్ని గనక మనం అందిస్తే ఈ నాలెడ్జ్ అంత అవసరంలా. నేను శరీరాన్ని కాదు ఆత్మని ఇవన్నీ అవసరంలా వాళ్ళకి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేపిస్తే వాళ్ళ రిజల్ట్ పరంగా మంచిగా ఉంటది. డిసిప్లిన్ పరంగా బాగుంటది. మనం చాలా మంది పేరెంట్స్ ఇంతకుముందు వెక్స్ అయిపోయేవాళ్ళు. మా ఇంట్లో మా పిల్లవాడు మాట వింటలేదండి, ఏం వింటలేదు. ఎంత మోటివేట్ చేసినా కూడా మరి అసలుకి ఆ కొద్ది నిమిషమే ఉంటుంది మార్పు. తర్వాత మోటివేషన్కి మార్పు రాదండి. మెడిటేషన్ ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో, యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నేను 15 సంవత్సరాలు కాలేజీలో పనిచేశా. పిల్లలకు అది దగ్గరగా ఉండి వాళ్ళ మానసిక వ్యవస్థను ఈ ధ్యాన మార్గంలో ఉన్నా కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని. సో నా రీసెర్చ్లో కూడా తెలిసింది ఏంటంటే మనం ఎంత మోటివేట్ చేసినా కూడా వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మనం అలవాటు చేస్తామో తద్వారా వాళ్ళలో ఇన్నర్ చేంజెస్ వస్తాయి, తెలియకుండానే వస్తాయి. అప్పుడు వాళ్ళ యొక్క జీవన శైలి కానీ క్రమశిక్షణ అన్ని మారిపోతాయండి. సో కాబట్టి దయచేసి మన ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినా కూడా వాళ్ళని క్షమించి చక్కగా మెడిటేషన్ చేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన మార్గంలోకి వస్తారు. వాళ్ళ లైఫ్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది. సో అది 11th పాయింట్. 12th శిష్యరికం అనేది లేదు, గురు శిష్యులు అనేది లేదు పిఎస్ఎస్ మూమెంట్ లో. అందరూ మాస్టర్స్ అంటారు. పత్రి గారు ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్ అనగానే అందరితో మిత్రత్వం చేయాలి. శత్రువు అనేవాళ్ళు ఎవరు లేరు. మన శత్రువు కూడా ఒకప్పుడు మిత్రుడే. అర్థమైందా? మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మాస్టర్ అంటే గురువు. ఇక్కడ శిష్యుడు అనే సంబంధమే లేదు. గురు శిష్యుడు సంబంధం అనేది పిఎస్ఎస్ మూమెంట్ లో లేదు. అందుకని పత్రిసారి ఎప్పుడైనా గురువు గారు అన్నా కూడా ఊరుకునేవాడు కాదు. ఐఎమ్ నాట్ గురు, యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ యువర్ గురువు అనేవాడు. నీ గురే నీ గురువు. నేను ఏదైతే చెప్పానో దాని మీద నువ్వు గురి పెట్టు, ఆ గురే నిన్ను గురువుగా తయారు చేస్తా అని చెప్పేవాళ్ళు. సో కాబట్టి అది పత్రిసారి ఇచ్చిన మెసేజ్. 12వది శిష్యరికం అనేది లేదు. 13వది ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు ఉచితమే. ఇక్కడ ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో నేను ధ్యానాన్ని నేర్పాను ఫీజు పెడతానంటే అది రాంగ్ కాన్సెప్ట్. సేవ అంటేనే ఏది ఆశించకుండా చేసేది. ధ్యాన తరగతుల్లో అంటే ధ్యానం చెప్పేటప్పుడు కానీ ధ్యానం 10 మందికి నేర్పడుతున్నప్పుడు కానీ మనం ఫీజు వసూలు చేయకూడదు. ఇప్పుడు మహావతార్ ఫౌండేషన్ ఉంది, ఏమన్నా ఫీజు వసూలు చేస్తుందా? శివ రోజు క్లాసులకు వస్తున్నాడు, ఏమన్నా ఫీజు అడుగుతున్నామా? ఏమి లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ పిఎస్ఎస్ మూమెంట్. ప్రతిదీ ఫ్రీయే. మరి ఎప్పుడన్నా ధ్యాన మహాచక్రాలు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టినప్పుడు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి పిఎస్ఎస్ మూమెంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ధ్యానం అనేది ఒకప్పుడు ఒక వర్గానికి చెందిన వాళ్ళుగా సృష్టించారు. దాన్ని బ్రేక్అవుట్ చేసాడు పత్రిజీ. ఒక కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడు వరకు, మరి ఒక సీఎం నుంచి పిఎం వరకు అందరికీ ఈ ధ్యానాన్ని అందించాలని ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ధ్యానం అనేది ఉచితం. ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి వర్క్షాప్స్లో కూడా ఫీజు వసూలు చేయడానికి లేదు అని పత్రిజీ ఆ రోజే ఇచ్చాడు ఈ నినాదం. దానికి అనుగుణంగానే ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందరూ కూడా ఆ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉన్నాం. తర్వాత విగ్రహారాధన తగదు, దేవాలయాలను ధ్యానాలయాలుగా మార్చాలి. ఇక్కడ విగ్రహారాధన ఎందుకు వద్దన్నారంటే విగ్రహారాధన వ్యతిరేకించడం అని కాదు. ఇక్కడ మూడు రకాల యోగాలు ఉన్నాయి. కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం. సో కర్మను దాటాము, భక్తిని దాటాము. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వచ్చాం. సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి. అర్థమైందా? నేను ఏదైతే ఉన్నానో నువ్వు కూడా అదై ఉన్నావు అనే సత్యాన్ని మనం తెలుసుకునే మార్గంలో నేను శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, ఆ బయట ఏ భగవంతుడిని అయితే నేను కొలుస్తున్నానో అదే భగవంతుడు నాలో కూడా ఉన్నాడని తెలుసుకోవడానికి సాధనా మార్గంలో ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు నేను భగవంతుడిని, నేను దైవాన్ని, ఆ దైవత్వం నుంచి వచ్చిన ఒక దివ్యాత్మ స్వరూపాన్ని కూడా నేను అని మనం మననం చేసుకుంటూ విగ్రహారాధన వైపు వెళ్లకుండా ఎప్పుడైతే సంపూర్ణంగా సాధనలో ఉంటామో మనకి ఇది వంట పడుతుంది. అంతేగాని సగం పూజలు సగం ఇది అనుకోండి, అటు ఇటు కాకుండా అయిపోద్ది మళ్ళీ లైఫ్. అందుకని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప.
జపకోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఒక స్తోత్రానికి వస్తుంది. కోటి స్తోత్రాలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఒక జపానికి వస్తుంది. కోటి జపాలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఒక గంట ధ్యానం చేస్తే వస్తుంది. ఆధ్యాత్మికలో హైయెస్ట్ మెస్ట్ ధ్యానము. ధ్యానం తర్వాత ఏమి లేదు, సాధన తర్వాత ఇంకేమి లేదు. సో ఇదే హైయెస్ట్ కాబట్టి మనం నిరంతరం ఆ భావంతో జీవించాలి. అంతేగాని విగ్రహారాధన వద్దు, మీరు అది చేయొద్దు చెప్పే హక్కు మనకు లేదు. అర్థమైందా? ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటారు. మనం దేన్ని వ్యతిరేకించకూడదు. మనం సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి మానసిక పూజ చేసుకోవాలి ఎప్పుడు. మానసిక పూజ భగవాన్ రమణ మహర్షి అదే చేశారు. సో మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫాస్ట్గా చెప్తున్నానా? అర్థమవుతుంది అందరికీ? బోరు కొడుతుందా? అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ. అర్థమవుతుందండి. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మీకేమన్నా నేను చెప్పే పాయింట్లో మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. నేనేదో చెబుతున్నాను మీరు వినాలని కాదు. ఎటువంటి డౌట్ ఉన్నా మొహమాటం లేకుండా అడగండి, మొహమాటం లేకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు మన జీవన విధానం ఒకలాగా ఉంది. ఈ సాధనా మార్గంలోకి వచ్చినాక మన జీవన విధానం ఒకలాగా ఉంటుంది. ఈ మధ్యలో మనకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి, అది కరెక్టా ఇది కరెక్టా అని. అటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయించుకోండి దయచేసి ప్లీజ్. ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉండదు ఎవరు. ధ్యాన శక్తితో ఎవరి జీవన సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి సమస్య వచ్చినప్పుడు బంధువులను అడుగుతాం, మిత్రులను అడుగుతాం. ఏ బంధువుని అడిగినా ఏ మిత్రుని అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మనకు 50% మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు శివాకు ఒక బాధ వచ్చింది, నా ఆప్త మిత్రుడి దగ్గరికి వెళ్ళి చెబుతారే నాకు ఈరోజు ఎలా ఉంది అని. వాడు మనసులో నవ్వుకుంటాడు, ఈరోజు సమాజం అట్టాగే ఉంది. వాడు చెప్పే సొల్యూషన్లో 50% ప్రాపర్గా ఉంటుంది, 50% చెప్పలేరు ఎవరు. అలాగే ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చొని నీ సమస్యను నువ్వు సంకల్పంగా పెట్టుకొని ఒక 1 hours 2 hours కనుక చేస్తే దాని మీద నీకు సంపూర్ణ అవగాహన వస్తుంది. ఇది ఖచ్చితంగా కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. నా లైఫ్లో నేను ఎన్నో స్టేజెస్ దాటా. ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు, 37లోకి వెళ్తాను నేను. ఈ 37 yearsలో నేను 70 years లైఫ్ చూసా. ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలను అనుభవించా, ఎన్నో అనుభవాలను పొందా. కానీ ఏ స్టేజ్లో కూడా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదండి. ఫస్ట్ నేను ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానంలో నాకు అది కరెక్ట్ అనిపిస్తే నేను అదే ఫాలో అయ్యా. నేను ఎక్కడ ఫెయిల్ అవ్వాల. ప్రతి విషయంలో బాధలు పడుతున్నప్పటికీ, సమస్యలు వస్తున్నప్పటికీ దాన్ని దాటుతూ వచ్చా. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే బయట వాళ్ళు చెప్పే మాటలు వినొద్దని కాదు, వినండి. దాన్ని జస్టిఫై చేసుకుంటూ మనల్ని మనం జడ్జి చేసుకుంటూ సాధనలో అది కరెక్ట్ అయినా, వాడు చెప్పాడు అది చేస్తే నాకు నిజంగా ఆ ఫలితం ఉంటుందా అని నాకు నేను రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళా ఇప్పటి వరకు. సో ఎప్పుడు నాకు ఆ సాధనలో ఉన్నప్పుడు నాకు ఏ మెసేజ్ వచ్చినా, ఈవెన్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నా పర్సనల్ లైఫ్ కావచ్చు, ఏదున్నా కూడా ఇంతవరకు నేను ఎప్పుడు అది మిస్ అవుట్ అవ్వాలి. అందుకని మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను మనం ధ్యానంలో కూర్చొని అనుకుంటే ఖచ్చితంగా దానికి రిజల్ట్. అది చిన్న విషయం అసలు. ఒక ఒక మాట చెప్పాలంటే ధ్యానంతో ఆరోగ్యం, ధ్యానంతో సమస్యల పరిష్కారం అనేది ఒక ఇసుక రేణువు లాంటిదండి. నిజంగా అది ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. ధ్యానం అనేది ఒక హైయెస్ట్ ఆధ్యాత్మిక సాధన. మనల్ని మనం తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం ప్రకృతి నియమాలకు, విశ్వ నియమాలకు అనుగుణంగా జీవిస్తామో మనకున్న సమస్యలన్నీ పోతాయి. మనకి చెడు చేద్దామని వచ్చేవాడు కూడా ఆటోమేటిక్ తెలియకుండానే పక్కకి వెళ్ళిపోతాడు. సో అంత గొప్ప శక్తి కలదు ధ్యానం. తర్వాత 16వది సాధారణ వృత్తులతో ఉంటూ మహత్తరమైన గృహస్థ జీవితాన్ని గడపటం. ఈ ధ్యానంలోకి వచ్చాక నేను నా పనులు చేయను, అది చేయను, ఇది చేయను, నాకు ఈ సంసారం వద్దు, ఈ వద్దు అనేది కూడా పత్రిజీ వ్యతిరేకించారు. పత్రిజీ కాదు, గురువులందరూ కూడా అదే చెప్పారు. బుద్ధుడు రాజుగా ఉన్నాడు, సామ్రాజ్యాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, బిడ్డను. ఆయన వదిలేశాడంటే ఉంది, ఎందుకంటే ఆయన కోట్ల ఆస్తి ఉంది, తరగని సంపద ఉంది. మనలాంటి వాళ్ళు వదిలేసి వెళ్ళామనుకో మన ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. అందుకని మన వృత్తులు మనం చేసుకుంటూ చక్కగా మన వృత్తిలో ఉంటూ ఆ కుదిరిన సమయాన్ని మనం ఆ ధ్యానాన్ని కేటాయిస్తే సరిపోద్ది. రోజుకి 24 గంటలు కదా, 18 గంటలు మన పనులు మనం చేసుకున్నాం.
ఒక 4 గంటలు ఈ ఆధ్యాత్మికతకు ఉపయోగిద్దాం. 3 గంటల సాధన, 1 గంట బుక్స్ చదవటం చాలు. అది డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగటానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రతి పట్టణంలోనూ పల్లెలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పటం. ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రం నెలకొల్పడం అంటే దానికి ఏదో పెద్ద ఖర్చు రాదు. ఇప్పుడు రాధాకృష్ణ సార్ ధ్యానం చేశారు. వాళ్ళ ఇంట్లో ఒక 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ ఖాళీ ఉంది. దానిలో ఒక 10 పిరమిడ్లు పెట్టి ఎవరైనా మనకు తోచిన వాళ్ళు ధ్యానం మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయ్యేది ధ్యానం ఇలా చేసుకోవాలి, ఇలా పుస్తకాలు చదువుకోవాలి, మా ఇంట్లో ఇదిగో చిన్న రూమ్ ఉంది, నువ్వు వచ్చి చేసుకోవచ్చు. అది కూడా ధ్యాన కేంద్రం. దానికి ఏదో మనం వెల్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి పత్రి సారు పిఎంసి ఛానల్ వచ్చింది. చిన్న ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటా. అంటే గురువు యొక్క ఆలోచన ఎంత సరళంగా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. పత్రిజీ పిఎంసి ఛానల్, శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేశారు. ఎందుకంటే డిజిటల్ ద్వారా ఈ రోజు అంతా కూడా ఎక్కువ ఒక మంచి కానీ చెడు కానీ డిజిటల్ కానీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం నన్నాళ్ళు తిరిగాము. సో డిజిటల్గా కనుక మనం చేస్తే ప్రపంచం మొత్తానికి ఈ యొక్క ధ్యానాన్ని మనం ఈ శాకాహారం గురించి చెప్పొచ్చు అనే ఒక సంకల్పంతో పిఎంసి ఛానల్ పెట్టారు. ఆ పెట్టినప్పుడు మీటింగ్ జరిగింది. నేను కూడా వెళ్ళాను మీటింగ్కి. ఆ మీటింగ్ కూడా ఇక్కడ బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో జరిగింది. అందరూ భయపడుతున్నారు, పత్రిజీ ఎవరిని లేపుతాడు, ఎవరిని ఛానల్ జిల్లాల వారికి ఇచ్చారనమాట. ఫస్ట్ అంటే గుంటూరులో నువ్వు పెట్టాలి, ఒంగోలులో నువ్వు పెట్టాలి, ఇట్లా హైదరాబాద్లో నువ్వు పెట్టాలని నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అందరూ భయపడుతున్నారు. అమ్మో స్టూడియో అంటున్నారు, దానికి ఎంత పెద్ద ఖర్చు అయిద్దేమో అని. పత్రిజీ ఏం చెప్పారు తెలుసు, అందరు మొహాలు చూసి, స్టూడియో అంటే ఏం ఖర్చు అవుదరా, ఒక చిన్న రూము, ఒక గ్రీన్ మ్యాట్, ఒక కెమెరా ఉంటే చాలు, అదే స్టూడియో. మనం ఏ పెద్ద వెల్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. అంటే ప్రతి ఆలోచన మనం చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక సరళమైన మార్గంలో దాన్ని మనం చూస్తూ ఉంటామో సగం టెన్షన్స్ పోతాయి. అక్కడ మనం ఆ పని చేయగలుగుతాం. పత్రిజీ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అందరిలో మొహల్లో ఆనందం కనపడింది. ఇదైతే మనం అంతే కదా. ఇప్పుడు కొన్ని పనులు చేయాలంటే ఆర్థిక స్తోమత కూడా ఉండాలిగా మన దగ్గర. డబ్బున్న వాళ్ళు కొన్ని చేయగలరు, డబ్బు లేని వాళ్ళు చేయలేరు కదా. ఎప్పుడైతే పత్రిజీ ఒక చిన్న రూము, ఒక గ్రీన్ మ్యాట్, ఒక 2 లైట్లు, ఒక చిన్న కెమెరా చాలన్నారు, అయిపోయింది, సింపుల్. అలా మొదలైన ఈ పిఎంసి స్టూడియోస్ ఈరోజు పిఎంసి శాటిలైట్ అయింది. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్. హిందీలో పిఎంసి శాటిలైట్ అయింది, తెలుగులో కూడా పిఎంసి ఛానల్ వస్తుంది. అది మీరందరూ కూడా వీక్షిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పిఎంసి ఛానల్ అని కొడితే మనకి ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మరి ఆ ఛానల్ ఉంది. దానిలో కూడా ఎంతోమంది మాస్టర్ క్లాసులు, వాళ్ళ అనుభవాలు, అద్భుతమైన కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. సో మీరు పిఎంసి ఛానల్ కూడా చూస్తూ ఉండే అప్పుడప్పుడు. ఈటీవీ అవన్నీ కొద్దిగా అప్పుడప్పుడు పక్కన పెట్టి అప్పుడప్పుడు కనీసం అట్లీస్ట్ రోజుకి ఉదయం లేవగానే ఎప్పుడు మన లైఫ్ గుర్తుపెట్టుకోండి, ఉదయం లేవగానే మన లైఫ్ ఆధ్యాత్మికతో స్టార్ట్ అవ్వాలండి. మీరు ఏదైనా చేయండి, మనం ది డే స్టార్ట్ విత్ మెడిటేషన్, ది డే ఎండ్ విత్ మెడిటేషన్ అండి. ఈ 2 కనుక పాటిస్తే మన జీవితం అమోహం అండి. ఉదయం లేవగానే చికాకుతో మొహాలు ఇలా పెట్టుకుంటా ఏ అనుకుంటా ఆ రోజంతా అంతే ఉంటది. అందుకని నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు చెప్తా ఉంటా, ది డే స్టార్ట్ విత్ మెడిటేషన్, ద డే ఎండ్ విత్ మెడిటేషన్. ధ్యానంతో మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఒక గొప్ప సంకల్పాన్ని పెట్టుకోండి, నేను ఆనందంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నానని. ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఇవన్నీ తాత్కాలికమే. మనం ఏర్పరచుకునే మానసికంగా. నాకు బాధ లేదనుకుంటే లేదు, ఉందనుకుంటే ఉంది. నేను దుఃఖంలో ఉన్నాను అనుకుంటే దుఃఖంతో ఉన్నాను, ఆనందంగా ఉన్నానంటే ఆనందంగా ఉన్నాను. ఎంత తేడా, ఆలోచనే కదా తేడా. ఏమన్నా ఉందా? ఒక ఆలోచనే. ఆ ఆలోచన మార్పు చేసుకోవడానికి ఈ సాధన. తర్వాత 18వది, స్వీయ ధ్యాన అనుభవాలను ఇతర ఆధ్యాత్మిక విశేష పుస్తకాల రూపంలో ప్రచురించడం. అంటే ఇప్పుడు ధ్యానం చేసామనుకోండి, మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి. ఇప్పుడు రాధాకృష్ణ సార్ ఉన్నారు, మోస్ట్ సీనియర్ పర్సన్. ఆయన భౌతిక జీవితంలో ఎన్నో చూశాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఈరోజు సాధన మార్గంలోకి వచ్చారు. ఇక్కడ సార్ కూడా ఎన్నో అనుభవాలు ఉంటాయి. పత్రిజీ ఏం చెప్తాడంటే ప్రతి సాధకుడు ఒక పుస్తకం రాయాలి. నువ్వు ధ్యానంలోకి వచ్చాక నీ ధ్యాన జీవితం గురించి, నీ అనుభవాల గురించి ఒక బుక్ రాయమనేవాడు. సో అలా మనం అందరం కూడా బుక్ రాయటం అనేది అలవర్చుకోవాలి. అందుకని నేను ప్రతి సెషన్లో చెబుతా ఉండేవాడిని, 21 days 21 days అంటే
21 రోజులు 20 డేట్స్ వేసి ఏ రోజు మీకు ఏ అనుభవం వస్తుంది, ఏ రోజు ధ్యానం కుదురుతుందా లేదా, కుదిరితే మీకు ఏ అనుభవాలు వచ్చినాయి అని ఒక బుక్ పెట్టి రాయమని చెప్పేవాడిని. సో చాలా మంది రాశారు ప్రీవియస్ బ్యాచెస్ లో. మరి ఈ బ్యాచ్ లో ఎంతమంది రాశారు చివరి రోజు నాకు తెలిసిద్ది. ఇక్కడ ఏంటంటే పిఎస్ఎస్ మూమెంట్ లో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. గురువు కూడా ఎప్పుడు ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది లేదు కండిషన్స్. ఎందుకంటే కండిషన్స్ పెడితే మానవుడు ఈ సాధన మార్గంలోకి రాలేడని చెప్పి పత్రిజీ ఏం చేశాడంటే మినిమం కండిషన్స్ తో స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా ఏమైందంటే చాలా మంది సాధన మార్గంలోకి వచ్చారు. కొంతమంది కొన్ని కొన్ని ఏంటంటే కఠినమైన సాధనలు ఉంటాయి, అవన్నీ అందరు చేయలేరు. కాబట్టి ఎక్కువ ఈ ఆనాపాన సతి ధ్యానం ఈ రోజు ఇంత స్ప్రెడ్ అవడానికి కారణం సింపుల్ టెక్నిక్, దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది. సో ఇది మనకి ఈరోజు 18 ఆదర్శ సూత్రాలు. ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళనే పిరమిడ్ మాస్టర్ అంటారు. మరి ఒక పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే నిత్యం ఆనందంలో. ఆనందం అనేది సుఖం వేరు, దుఃఖం వేరు. ఆనందం వేరు. సుఖం ఉన్న వెంటనే దుఃఖం వస్తుంది, దుఃఖం ఉన్న వెంటనే మళ్ళీ సుఖం వస్తుంది. కానీ ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు కదా. ఎప్పుడు నిరంతరం సాధన చేసుకుంటూ ఏదున్నా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా, మన మన జీవితం ఈ భూమి మీద తాత్కాలికం. ఒక యాత్రికుల్లా మనం ఈ భూమి మీదకి వచ్చాం. 10 రోజులు మనం నటిస్తాము, వెళ్ళిపోతాము అనే భావంతో ఎప్పుడైతే మనిషి మనం ఉంటామో, మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆ సమయంలో కూడా చిరునవ్వుతోనే మనం ఉంటాం. సో దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అని పత్రిజీ ఇచ్చిన కాన్సెప్ట్ ఇది. సో నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడం జరిగింది. సో వీటిలో ఏదన్నా మీకు ఇబ్బంది కలిగిన విషయాలు కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి అందరూ అడగవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సెషన్లో ఎంతో మంది వేరే సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ వేరు వేరు సంస్థలు ఏమి లేదు, మనంతా ఒకటే సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ. ఎన్ని సంస్థలు పనిచేసినా కూడా అందరూ విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు రేపు సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి. మరి సీతారాముల కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా ఎంతకింత గొప్ప జరుపుకుంటున్నాం. వాళ్ళిద్దరు విశ్వం కోసం పనిచేశారు, విశ్వం కోసం పాటుపడ్డారు, ప్రకృతి కోసం పాటుపడ్డారు. అందుకనే భగవత్ స్వరూపులు అయ్యారు. ఈరోజు మనం వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం జీవిస్తున్నాం. సో మనం కూడా చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఈ భౌతిక జీవితంలో జీవిస్తూ 10 మందికి మనం ఏదైతే మేలు చేయగలమో చేస్తూ, ప్రకృతిని కాపాడుకుంటూ ఎప్పుడైతే ఈ మార్గంలో మనం వెళ్తూ ఉంటామో మనం రాబోయే తరాల వారికి మనం కూడా నిర్దేశకులు అవుతాం. అర్థమైందా? అది ఈరోజు కాన్సెప్ట్.